ఉగ్రసేనుడి సభ మందిరంలోకి గంభీరంగా యువరాజు వీరరుద్ర అడుగుపెట్టాడు. ఉగ్రసేనుడు తన సింహాసనంపై నుంచి చిరునవ్వుతో లేచి తన కొడుకు వీరరుద్ర వైపు తిరిగి, "నువ్వు అమరుడివి కాబోతున్నావు, అదిగో నీ వేట" అని చెబుతూ వీరనాథుడిని చూపించాడు. ఆ మాటలు విన్న వెంటనే వీరనాథుడి గుండె భయంతో కొట్టుకుంటోంది. అప్పుడే వీరనాథుడి తల్లి వేడుకుంటూ, "ప్రభూ, మేమిక్కడికి మీ సహాయం కోరి వచ్చాము" అని అంది. కానీ ఉగ్రసేనుడు క్రూరంగా నవ్వుతూ, "సైనికులారా, వీరిని బంధించి చెరసాలలో వేయండి. రేపు నా కొడుకుకి, ఆ వీరనాథుడికి గదాయుద్ధమని రాజ్యమంతా చాటింపు వేయండి. వాడిని యుద్ధానికి సిద్ధం చేయండి" అని గర్జించాడు. ఆమె కళ్ళలో కన్నీళ్లు ఉప్పొంగి, "వద్దు మహారాజా, నా కొడుకుకి ఏమీ తెలీదు. వాడు అమాయకుడు. నా మాట విని ఇంత దూరం వచ్చాడు. మమ్మల్ని క్షమించండి. మేం మా రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాం" అని వేడుకుంది. మరుసటి రోజు రాజ్యంలో ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది. ఒకవైపు శిక్షణలో నిపుణుడు యువరాజు వీరరుద్రుడు, మరోవైపు యుద్ధమంటే ఏమిటో కూడా తెలియని అమాయకుడు వీరనాథుడు. యుద్ధం మొదలైంది. వీరరుద్రుడు చేతిలో నరకయాతన అనుభవిస్తూ చివరకు తన ప్రాణాలు వదిలేశాడు. ఆ దృశ్యం చూసిన అతని తల్లిని అక్కడే ఉన్న రాజు సైనికులు నిర్దయగా చంపేశారు.